హే ఫ్రెండ్స్, స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సినిమా ఇప్పుడే కంప్లీట్ చేయడం జరిగింది. ముందు నా ఎక్స్పీరియన్స్ చెప్తా చూడండి. నాకు స్పైడర్ మ్యాన్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి 1, 2, 3 అనేటటువంటి వదలకుండా మొన్న మధ్యన వచ్చినటువంటి గో బ్యాక్ టు హోమ్ అనేటటువంటిది ప్రతిదీ కూడా వదిలిపెట్టకుండా చూసాను. నేనైతే థియేటర్లోనే దాన్ని అయితే ఎక్స్పీరియన్స్ చేశా. సో దీన్ని కూడా అలానే చూద్దాం అని చెప్పి వెళ్ళా. ఎలా అనిపించిందంటే పిచ్చిగా నచ్చింది. నాకైతే ఎక్కిందనమాట. అంటే కొత్త వాళ్ళకైతే అంత ఎక్కదు, నిజం చెబుతున్నా. ఇప్పటికిప్పుడు ఏం చూడకుండా వెళ్ళి కూర్చుంటే మట్టికి అర్థం కాదు, మైండ్ గోక్కొని చెప్తారు. ఆ స్పైడర్ మ్యాన్కి కనెక్ట్ అయ్యి పీటర్ పార్కర్ యొక్క క్యారెక్టర్లో మనం ఇన్వాల్వ్ అయి ఉంటే మట్టికి మామూలుగా ఎక్కదు. ఎమోషనల్ టచ్ మామూలు లేదు. ప్రీవియస్ మూవీస్తో కంపారిజన్ చేస్తే ఈ మూవీలో ఎమోషనల్ టాప్ నాకు అనిపించింది. నాకు ఏం నచ్చింది ఏం నచ్చలేదు అనేటటువంటి డీటెయిల్లోకి వెళ్తే, నాకు ఎంత ఇష్టం అంటే స్పైడర్ మ్యాన్ చిన్నప్పుడు ఏదైనా సాలిపురికి కనపడితే కుట్టించుకునేవాడిని. లైక్ చేతి నిండా బాబులు వచ్చినాయి అనమాట. అలా స్పైడర్ మ్యాన్ అవ్వాలని చిన్నప్పుడు అది చూసి, అరే సినిమాలో చూసుకున్నట్లయితే అక్కడికి సాలిపురికి కొట్టడం వల్ల మనోడు స్పైడర్ మ్యాన్లా మారిపోయిండు, మనం కూడా కుట్టించుకుందాం అని చెప్పి మా ఫ్రెండ్స్కి చెప్పి మరి చేతి నిండా కుట్టించుకునేది అనమాట. అంత ఇష్టం. సో అలా వచ్చిందంటే మటుకు నేను వదలను. ఖచ్చితంగా థియేటర్లో చూసేటటువంటి ప్రయత్నం చేస్తాను. మార్వెల్ మొత్తం మీద నాకు నచ్చినటువంటి సూపర్ హీరో థానోస్ బాగా నచ్చుతాడు. ఆ తర్వాత స్పైడర్ మ్యాన్ మరీ ఇష్టం. హల్క్ చెప్తలే, తన గురించి కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా. ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే అక్క చెల్లెల ఎమోషన్ అనమాట. తన చెల్లిని చూసుకున్నట్లయితే కొంతమంది చంపేస్తారు. చంపేసిన తర్వాత ఆ అక్కకి ఒక సూపర్ పవర్ ఉంటుంది. లైక్ ఎదుటోళ్ళ బ్రెయిన్ని కంట్రోల్ చేసేటటువంటి యూనిక్ పవర్ ఉంటుంది. ఆ విధంగా కంట్రోల్ చేసి అందరినీ కూడా వేసేయాలనుకుంటుంది. తన చెల్లిని ఎవరైతే చంపారో వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకుందాం అంటుంది. తనేం బ్యాడ్ కాదు, తను కూడా గుడ్డే. సో మన స్పైడీ చూసుకున్నట్లయితే, మన పీటర్ చూసుకున్నట్లయితే ఆమెని కాపాడాలి, అట్ ద సేమ్ టైం ఆమె నుండి జనాల్ని కాపాడాలి, ఆమె నుండి న్యూయార్క్ సిటీని కాపాడాలి. మరి కాపాడిండా లేదా అనేటటువంటిది కాన్సెప్ట్. ఇది ఒక స్టోరీ. ఇంకో స్టోరీ ఏంటంటే, మీకు తెలుసు ప్రీవియస్ సినిమాలో మొత్తం తను మర్చిపోయారు. తను వాడావుడి లైక్ తను చికాకు అవుతుందని చెప్పి అందరు నన్ను నా ఫేస్ మర్చిపోవాలి అని చెప్పి కోరుకుంటాడు అనమాట. ఆ విధంగానే డాక్టర్ అందరూ కూడా తనని మర్చిపోలే చేస్తారు. తన గర్ల్ ఫ్రెండ్, తన ఫ్రెండ్ అందరూ కూడా తనని మర్చిపోతారు. మర్చిపోయిన తర్వాత ఆ క్యారెక్టర్లు ఎదురవుతుంటే మామూలు కనెక్ట్గా మనం నిజంగా అసలు ఎక్కడో టచ్ అయింది నాకైతే. ఆ క్యారెక్టర్ ఒక్కొక్క క్యారెక్టర్ వస్తుంటే, తన గర్ల్ ఫ్రెండ్ అయినా, తన ఫ్రెండ్ అయినా, తన బెస్ట్ ఫ్రెండ్ అయినా ఎదురెదురు పడుతున్నప్పుడు మనోడికి తెలుసు, పీటర్కి తెలుసు వీళ్ళు నా ఫ్రెండ్స్ అని, కానీ వాళ్ళకి తెలియదు, వాళ్ళు మర్చిపోయారు. దాన్ని చాలా బాగా హ్యాండిల్ చేసిండు. అబ్బా అసలు ఇది మార్వెల్ మూవీ అనా, ఇది హాలీవుడ్ మూవీ అని అనిపించింది అక్కడక్కడ. అలా హ్యాండిల్ చేసిండు. మన తెలుగులో మనం ఏ విధంగా అయితే ఎమోషన్ చూస్తామో ఆ రేంజ్లో ఎమోషన్స్ అయితే చూడవచ్చు. ఒక్కొక్క క్యారెక్టర్ని తను కలుస్తున్నప్పుడు ఉంటుంది భయ్యా. నాకైతే ఏడుపు వచ్చేసింది నిజంగా. మసకగా అనొస్తుంది. ఏంద్ర 3D ఎఫెక్టా, గ్లాస్కి ఏమన్నా మరకంటింది అనుకున్నా, కానీ కళ్ళు తుడుచుకొని చూసిన. అంత ఎమోషనల్ అనిపించింది. అండ్ అసలు తన కోసం చేసేటటువంటి త్యాగం ఎంతలా ఇదైతుందంటే, ఒక్కొక్క సీన్లో తన గర్ల్ ఫ్రెండ్కి తను గుర్తొచ్చిండ్రా అని చెప్పి మనల్ని ఆనందపడేలా చేస్తారు. అమ్మ పీటర్ గాడికి ఒక గర్ల్ ఫ్రెండ్ అన్న మిగిలింది, ఎలాగో ఫ్రెండు మిగలలేదు. అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు, పెంచినటువంటి ఆంటీ కూడా చనిపోయింది, మొత్తం దూరం అయ్యారు. కనీసం తన గర్ల్ ఫ్రెండ్కైనా సరే మనోడి మొహం గుర్తుంది. ఇక చాలరా సాయిరామ్, థ్యాంక్ యూ రా మార్వెల్గా అనుకునేటటువంటి లోపల మళ్ళీ ట్విస్ట్ రివీల్ చేస్తాడు. అక్కడైతే మామూలు ఉండదు నిజంగా. అండ్ కొన్ని సిచ్యువేషన్లో మనోడికి కొత్త గర్ల్ ఫ్రెండ్ దొరికిందిరా అని చెప్పి సంబరపడతాం, మళ్ళీ అది కూడా బర్బాద్ చేస్తాడు. అండ్ లాస్ట్ ఎండింగ్ ఎత్తాడు. వామ్మో, కనీసం తన ఫ్రెండ్ కన్నా తను గుర్తొచ్చిండు. గర్ల్ ఫ్రెండ్కి అయితే గుర్తులేడు. అది మనల్ని మెస్మరైజింగ్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. తనకు కొత్త గర్ల్ ఫ్రెండ్ దొరికిందంటే అది లేదు. లాస్ట్లో కనీసం తన ఫ్రెండ్కైనా గుర్తొచ్చిందిరా అని అంటే ఆపేస్తాడు. అదే నాకు అర్థం కాల. అసలు ఏంది అసలు, తన సినిమా చూడడానికి వెళ్ళినట్లేదు, ఒక యాక్షన్ అడ్వెంచర్ సినిమా చూడడానికి వెళ్ళినట్లేదు, మన పీటర్ గారి దరిద్రం చూడడానికి వెళ్ళిందిరా అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. అంత దరిద్రం భయ్యా ఎవరికి రాకూడదు. తనకు వచ్చినటువంటి కష్టాలకే నారాయణకు కూడా రావురా అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఆ రేంజ్లో కష్టాలు, వాటిని బాగా హ్యాండిల్ చేశారు. ఆ యాక్షన్ సీన్స్ వాటి గురించి చెప్తాం. ముందు నాకు బాగా కనెక్ట్ అయింది ఎమోషన్. మాట్లాడుతున్నప్పుడైనా, దెబ్బలు తగిలించుకున్నప్పుడైనా, మాస్క్ తీసేటప్పుడైనా అసలు తన ఫేస్ వస్తుంటే సూపర్ మ్యాన్, సూపర్ హీరో అనేటటువంటి ఫీలింగ్ రాదు. జాలే, ఇన్ని దరిద్రాలు ఏంది భయ్ నీకు అనేటటువంటి ఫీలింగ్ కలిగేది. అన్ని దరిద్రాలు. మొన్న ఏందో ఒక ఎడిటింగ్ చేసి పెట్టిండు కదా, కోల్పోవడం గురించి మనం వాడితో మాట్లాడవద్దు. పుట్టగానే తన అమ్మ నాన్న కోల్పోయిండు, పెంచినటువంటి వాళ్ళని గుణుండి దూరం అయిండు, ఆ తర్వాత ప్రేమించినటువంటి అమ్మాయిని కూడా కోల్పోయిండు అని అంటే ఏదో అనుకోలే. కానీ ఇందులో ఇంకా దానికి డబుల్ ఎమోషన్ని మనకైతే చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. నెక్స్ట్ లెవెల్. పీటర్ పార్కర్ నువ్వు కాబట్టి తట్టుకుంటున్నావు. సూపర్ హీరో అనగానే పవర్స్ వచ్చేస్తాయి, గాల్లో ఎగరగలరు అనేటటువంటిది కాదు, అన్ని దరిద్రాలు కూడా ఉంటాయి.
నాకు తెలిసి మార్వెల్ ఇంతమంది హీరోలు ఉన్నారు కదా, పీటర్కి ఉన్నటువంటి దరిద్రం ఎవడికి లేదు, అదైతే చెప్పాలి. అసలు దాని గురించి మాట్లాడుతుంటే వీడియో మొత్తం మాట్లాడతా, సినిమా మాట్లాడడం మర్చిపోతా. ఓకే, సినిమాలో బాగా నచ్చింది ఏంటంటే యాక్షన్ సీన్స్, నింజా ఫైట్ ఉంటుంది, మామూలుగా ఉండదు. మనకి ట్రైలర్లో చూపించారు కదా, ఎక్సలెంట్ ఉంటుంది. దీనికి బ్రాండ్ న్యూ డే అనేటటువంటి టైటిల్ ఎందుకు పెట్టారంటే జస్ట్ ఇంట్రడక్షన్ మట్టికే ఇది. అంటే స్పైడర్ మ్యాన్ని చాలా విగ్గా చూపించారు ఇందులో. అసలు ఒక్కొక్కరు చేతుల్లో తనులు తింటాడు, నార్మల్ వాళ్ళని అయితే ఆడుకుంటారులే, కానీ వేరే ఎవడైనా గన్ను పట్టుకొని వచ్చినా, ఎవడైనా ఇంకేదైనా పట్టుకొని వస్తే వాళ్ళ చేతిలో ఉత్తగా తనులు తింటాడు. ఒక చోట అయితే హల్క్ వస్తాడు, హల్క్ చేతుల్లో దెబ్బలు ఏంటంటే మామూలు బాధ అనిపించదు, బజ్జీలాడుకుంటాడు ఆల్మోస్ట్ హల్కుని. నేను నీ ఫ్రెండ్ని నన్ను గుర్తుపట్టలేదా అని అంటే అప్పుడు హల్క్ వదిలేస్తాడు. అంత వీక్గా చూపించిండు. అదొకటే కాదు, లాస్ట్కి బుల్లెట్ తగిలిద్ది అనమాట. ఆల్మోస్ట్ ఇంకా అయిపోయిండ్రా, చనిపోయిండ్రా అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. అంత అంటే అంత వీక్గా. అండ్ నింజాస్ వాళ్ళతో ఓవర్ ఫైట్ చేస్తారా అనుకునేటటువంటి లోపల వాళ్ళ చేతుల్లో కూడా తనులు తింటాడు. ఆల్మోస్ట్ నార్మల్ వాళ్ళని, నార్మల్ మనుషులను ఏదో అటు ఇటు ఆడుకుంటాలే, కానీ మనోడు ఇందులో ఒక 5 ఫైట్లు చేసిందంటే 4 ఫైట్లు చిత్తుగా ఓడిపోతాడు. అదైతే హానెస్ట్లీ అంత వీక్గా చూపించిండు. మరి ఎందుకు చూపించిందంటే బ్రాండ్ న్యూ డే అంటే తనలో ఏదో కొత్త సిమ్టమ్ అయితే వచ్చిందనమాట. దాన్ని మనకి ప్రాపర్గా చూపించలేదు, కానీ వెనకేదో చిప్పు పెట్టుకుంటాడు. అది పెట్టుకున్న తర్వాత ఆ పవర్ అనేటటువంటిది, తనలో వచ్చేటటువంటి మాన్స్టర్ అనేటటువంటిది కంట్రోల్ అయింది. ఎప్పుడైతే అది తెస్తాడో తను చాలా అంటే చాలా రూత్లెస్గా మారిపోతాడు. ఎంత రూత్లెస్గా మారిపోతాడు అంటే తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినటువంటి గర్ల్ ఫ్రెండ్ని కూడా ఆల్మోస్ట్ ఎత్తుతుడు చంపేస్తారా అనిపిస్తుంది. అదొకటి. నింజా ఫైట్స్ కాడ వాళ్ళందరితో కూడా తనులు తింటాడు, రక్తం మొహం నిండా గారిద్ది. ఆ టైంలో మళ్ళీ సూపర్ పవర్ని అయితే వాడతాడు. వాడిన తర్వాత వాళ్ళందరినీ ఆల్మోస్ట్ 5 సెకండ్లోనే ఫినిష్ చేస్తాడు ఈ రేంజ్లో. సో నాకేమనిపించిందంటే ఇది మనకి జస్ట్ ఇంట్రడక్షన్ లాగా ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ దీనికి సంబంధించిన సీక్వెల్ ఉంటుంది. దాంట్లో ఫుల్ మూవీలో బ్రాండ్ న్యూ అంటే తనకు వచ్చినటువంటి ఆ కొత్త సిమ్టమ్ ఏంది, ఆ పవర్ ఏంది అనేటటువంటిది డిస్కషన్ చేస్తారు. జస్ట్ ఇంట్రడక్షన్ లాగా దీన్ని ఇచ్చారు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. అదైతే మనమైతే మెచ్చుకోవాలన్నమాట. సో వెయిట్ చేయాలి, జస్ట్ తర్వాత వచ్చేటటువంటి సినిమా కోసం వెయిట్ చేయండి. అందులో అయితే ఫుల్గా ఇది జస్ట్ ఇంట్రడక్షన్ అనేటటువంటిది గుర్తుంచుకోండి. అండ్ ముఖ్యంగా యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటే స్టార్టింగ్ దగ్గర నుండి ఎండింగ్ దాకా యాక్షన్ సీన్స్ వస్తుంటే మీరు సీట్లో కూర్చోరు, అసలు లేచి డ్యాన్స్లు వేస్తారనమాట. హల్క్తో చేసేటటువంటిది ఎంత ప్రయత్నం చేస్తారు తెలుసా. అయిపోయి హల్క్ చూసుకున్నట్లయితే ఇప్పుడు చాలా కామెడీ అయిపోయిందిలే, కానీ ఒకప్పుడు హల్క్ అంటే వేరు, అమ్మో పడేది హల్క్ని చూస్తుంటే. ఇప్పుడు ఏదేదో చేసి కామెడీ చేసి పడేసింది మార్వెల్, అది వేరే విషయం. కానీ ఇందులో వింటేజ్ హల్క్ని చూపించారు. ఎంత క్రూయల్గా ఉంటాడు, ఎంత భయంకరంగా ఉంటాడు అనుకున్నారు, లెక్కే చేయడు. ఎదుట ఎవడున్నాడ్రా అనేటటువంటిది చూడు ఏసేస్తూనే ఉంటాడు. 100 బుల్లెట్లైనా తనని ఏం చేయలేం. ఆల్మోస్ట్ స్పైడర్ మ్యాన్ కాళ్ళు పట్టుకునేటటువంటి సిచ్యువేషన్కి వచ్చిందంటే ఇక అర్థం చేసుకోండి, మనకి వింటేజ్ హల్క్ని తీసుకొచ్చి చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. అండ్ జైన్ క్యారెక్టర్ కూడా అంతా కూడా వేరే లెవెల్ అనిపిస్తుంది అనమాట. ముఖ్యంగా నాకు బాగా నచ్చింది హల్క్ ఉన్నంతసేపు చాలా బాగుంది, ఇంకోసేపు కంటిన్యూ చేస్తే బాగురా అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. తనకు చిప్ పెట్టుకుంటాడని చెప్పే కదా, అది మళ్ళీ హల్క్ పెట్టుకుంటే తను కంట్రోల్ అవుదాం అనుకుంటాడు. కాకపోతే తన చర్మం అందంగా ఉండటం వల్ల ఆ చిప్ని అయితే అటాచ్ చేయడం కుదరదు. అది కూడా నెక్స్ట్ లెవెల్ చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. అండ్ డిసప్పాయింట్మెంట్స్, ఇప్పటిదాకా నేను సినిమాలో ఉన్నటువంటి మెయిన్ హైలైట్స్ మాట్లాడినా డిసప్పాయింట్ విషయానికి వచ్చినట్లయితే ల్యాగ్, సంభాషణ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు హీరోయిన్కి మన పీటర్ పార్కర్కి తన గర్ల్ ఫ్రెండ్కి ఆల్మోస్ట్ ఒక 20 నిమిషాల సంభాషణ ఉంటుంది, కానీ ఉపయోగం ఉండదు. అంత మాట్లాడిద్ది, అంత అంటది నువ్వు నాకు గుర్తు వస్తున్నావు అంటది, నువ్వు నాకు గుర్తు రావట్లేదు అంటది, ఒకవేళ గుర్తు వచ్చినా ఏం చేయాలంటది, ఫైనల్లీ నువ్వంటే నాకు ఇష్టం లేదంటది. అది మరి దారుణంగా అనిపించింది అనమాట. ఏమో మరి గుర్తొచ్చిద్దేమో, తన లవ్ని యాక్సెప్ట్ చేసిద్దేమో అనేటటువంటి ఫీలింగ్ కలిగిద్ది. హీరోయిన్ పోర్షన్స్ వచ్చినప్పుడు మన స్పైడర్ మాట్లాడుతుంటే, లైక్ మన పీటర్ మాట్లాడుతుంటే కొద్దిగా ఎమోషనల్గా మనం కనెక్ట్ అవుతాంలే, కానీ అండ్ మిగిలిన అయితే ల్యాగ్ అనిపించింది అనమాట. చాలా అంటే చాలా ల్యాగ్ అనిపించింది. ఫస్ట్లో చాలాసేపు అర్థం కాల, ఏదేదో జరిగింది అనమాట, ఎవరెవరో వస్తారు, ఈ విధంగా చాలా అంటే చాలా క్యారెక్టర్లు వస్తుంటే వెళ్తుంటే అవి మనకి అంత అర్థం కాదు. కానీ ఈ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొద్దిగా ఇది చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఇంకా ఏంటంటే చెప్పే కదా, చాలా వీక్గా చూపించారు మన పీటర్ పార్కర్ స్పైడర్ మ్యాన్ని. ఎందుకు అంత వీక్గా చూపించారు అనేటటువంటిది అర్థం కాల. ఎవరిని కూడా పట్టుమని 10 నిమిషాలు కూడా హ్యాండిల్ చేయలేడు. అసలు వింటేజ్ స్పైడర్ మ్యాన్ ఎట్టుంటాడు, ఎలా కొడతాడు, పెద్ద పెద్ద విలన్ని ఫేస్ చేసే వచ్చిండు. అలాంటోడు జస్ట్ కత్తులతో ఫైట్ చేసేటటువంటి నింజాస్ని కొట్టలేడా అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఓకే, హల్క్ అంటే కొట్టలేడు, హల్క్ చాలా అంటే చాలా భయంకరంగా ఉంటాడు, అది వింటేజ్ హల్క్, తన పవర్ అనేటటువంటిది వేరు, అది నేను కాదన్నాను. కానీ నింజాస్ వాళ్ళ దగ్గర ఏముంటాయి, కత్తులు ఉంటాయి, ఇంకేదో స్పెషల్ వెపన్స్ ఉంటే వాళ్ళని కూడా కొట్టలేడు. అక్కడే కొద్దిగా ఎంత వీక్ చేయాలా అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. సో ఏంటంటే తనలోకి ఏదో సంథింగ్ కొత్త పవర్ అనేటటువంటిది, కొత్త మాన్స్టర్ అనేటటువంటిది వచ్చింది. ఆ మాన్స్టర్ కోసం దీన్ని అలా అలా సాగదీశారు అనేటటువంటి ఫీలింగ్
కలిగింది అనమాట. అండ్ ఇంకా ల్యాగ్ అయితే ఇంకేం లేవు. ఇవే అనమాట మైనస్లో. డెఫినెట్గా వెళ్ళండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో. మళ్ళీ చెప్తున్నా, మన ప్రీవియస్గా రిలీజ్ అయినటువంటి ఒక సినిమా చూడండి, స్పైడర్ మ్యాన్. అది చూస్తే మీకు అర్థమైతే, ఇక మిగతా ఏం చూడమని అక్కడక్కడ కొద్దిగా అర్థం కాదు, కానీ పర్లేదు. సో డైరెక్ట్గా అయితే వెళ్ళమాకండి. డెఫినెట్లీ ఇది దీనికన్నా ముందు వచ్చినటువంటి సినిమాని చూడండి, చూసిన తర్వాత దీనికి వెళ్ళండి. అప్పుడైతే మీకు ఒక క్లారిటీ వస్తుంది. మేము డైరెక్ట్గా వెళ్ళి థియేటర్లో కూర్చున్నాం అంటే అసలు ఎందుకు మర్చిపోయారు అనేటటువంటిది మీకైతే క్లారిటీ ఉండదు. ఇదైతే నేను ఫైనల్గా చెప్పేది. ఎలా అనిపించింది రివ్యూ అనేటటువంటిది కింద కామెంట్ చేయండి. మన ఒడిస్సీ రివ్యూ ఇచ్చినప్పుడు కొంతమంది ట్రోల్ కూడా చేశారు, భయ్యా సినిమా చూడాలి రివ్యూ ఇవ్వాలి, నాకు ఎలా అనిపించింది అనేటటువంటిది చెప్పాలి. అదే నా థియరీ. దీంట్లో పిహెచ్డీ చేయాలి, దీంట్లో మాస్టర్ సైన్స్ చేయాలి అనేటటువంటిది అయితే నాకు లేదు, నాకు అనిపించింది చెప్తాను అనేటటువంటిది మళ్ళీ గుర్తుంచుకోండి. బాయ్ బాయ్. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నేను రామాయణ్ మూవీకి సంబంధించిన ట్రైలర్ రియాక్షన్ చేసిన, డెఫినెట్లీ అది కూడా చూడండి. మీరు అడిగితే ఆదిపురుష్ వర్సెస్ రామాయణ్ కంపేర్ చేసి ఒక వీడియో కూడా చేస్తా. ఓకేనా? బై.